ఆహవి. రచన ఏ. ముత్తులింగం. తెలుగు సేత అవినేని భాస్కర్. ఏదో అడవి జంతువు వెంటపడుతున్నట్టు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది ఆహవి. ఆమెకు 10 ఏళ్లుంటాయి. ఆమెతో పాటు గాలి కూడా రయ్యమని లోపలికి దూరింది. పుస్తకాల సంచిని విసిరేసింది. దేన్నో వెతుకుతున్నట్టు అటూ ఇటూ చూసింది. 10 మైళ్ల దూరం పరుగు తీసినట్టు రొప్పుతోంది. అమ్మ వంటగది నుండి తొంగి చూసింది. ప్రతి శుక్రవారమూ జరిగే తంతే ఇది. బడి నుండి వచ్చేప్పుడే పేచీ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణంతో వస్తుంది. అఖిల ఒంటరిగా కెనడాకి శరణార్థిగా వచ్చినప్పుడు 4 నెలల చూలాలు. 5 నెలల తర్వాత ఆహవి పుట్టింది. అమ్మే ఆహవికున్న ప్రపంచం. ఒడిలో పడుకుంటే అఖిల ఆమె తల నిమిరింది. నిమరకు, గట్టిగా 2 చేతులతో నొక్కు, కయ్యిమంది. తల్లి కూతురి తలను 2 చేతులతో అదిమింది. సరే, ఇక నీ కాకమ్మ కబుర్లతో నా బుర్ర నింపు అంది. ఇంత ఆవేశంగానూ కోపంగానూ ఆహవి ఇదివరకు ఎప్పుడూ మాట్లాడలేదు. అఖిలకి కూతుర్ని ఎలా మంచి చేసుకోవాలో తెలుసు. ముందు నువ్వు తిను, తర్వాత నేను అబద్ధాలు చెప్పినట్టు ఎవరు చెప్పారో అది చెప్పు. బక్కపీనుగా మైక్ గాడి చెప్పాడు. వాడికిలా తెలుసు? వాడికి అన్నీ తెలుసు. వాడికి 2 నాన్నలు, 2 విమానాలు నడిపేవాళ్లే. విమానం నడిపేవాళ్లైతే వాళ్ళకి అన్నీ తెలుసా ఏంటి? ఇంకేం చెప్పాడో చెప్పు. మా నాన్న వదిలేసిపోయాడట. దానికి నువ్వేమన్నావు? గాడిద పళ్ళోడా, ఉడత ముక్కోడా అని తిట్టాను. ఎందుకలా తిట్టావు? తల్లి ప్రశ్నించింది. అంతకంటే ఎక్కువగా తిట్టడానికి నాకు బూతులు రావు, నొచ్చుకుంది ఆహవి. దానికి వాడేమన్నాడు? మీ అమ్మ నిన్ను పడేసి బొడ్డు పేగుని దాచుకునుండొచ్చు అన్నాడు. అవునా? నువ్వేమన్నావు? నువ్వే చూడ్డానికి బొడ్డు పేగులా ఉన్నావు, మీ అమ్మ అదే వేసిందేమో అన్నాను అంది ఆహవి. ఆపైన అప్పుడు గంట కొట్టేశారు అంది ఆహవి. శుక్రవారం రాత్రులంటే ఆహవికి నచ్చవు. అఖిలకి కూడా చిరాకే. తను ఉద్యోగం చేసే కంపెనీలో వారానికి 4 రోజులు పగలు ఉద్యోగం, శుక్రవారం మాత్రం రాత్రి ఉద్యోగం. రాత్రంతా మేలుకుని ఎక్స్పోర్ట్ చేయాల్సిన వస్తువులను పెట్టెల్లో సర్దిపెట్టాలి. శనివారం పొద్దున్నే వాటిని తీసుకెళ్లడానికి పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. శుక్రవారం రాత్రుల్లో ఆహవికి తొందరగా అన్నం పెట్టి పడుకోమని చెప్పి పనికి వెళ్ళిపోతుంది అఖిల. టీవీ చూస్తూనే అలా మంచం మీద వాలిపోయి నిద్రపోతుంది ఆహవి. పొద్దున్నే లేచే సమయానికి అమ్మ పక్కన ఉంటుంది. ఆహవి చదువుకునే బడిలో 5 రకాల పిల్లలు చదువుతారు. 2 తల్లులున్న పిల్లలు, 2 తండ్రులున్న పిల్లలు, అమ్మా నాన్న 2 ఉన్న పిల్లలు, ఒంటరి తండ్రితో ఉండే పిల్లలు, ఒంటరి అమ్మతో ఉండే పిల్లలు. 2 తల్లులు తండ్రుల్లో ఉన్న పిల్లలు గోపలు పోతుంటారు. ఒంటరి తల్లులున్న పిల్లల్ని గేలి చెయ్యటం, ఆట పట్టించటం. మీ నాన్నెక్కడా, లేచిపోయాడా అని వాళ్ళకి అలా ఏడిపించటం సరదా. మా నాన్నేడి అని ఆహవి తన తల్లి మీద ఎప్పుడూ విరుచుకుపడుతూ ఉంటుంది. కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటం లేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్లు ఎలా ఉన్నావు అని అడిగితే దిట్టంగా ఉన్నాను అంటోంది. తిన్నావా అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళికిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది. ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 100 పెన్సిళ్లు పోగొట్టుకొచ్చింది. అడిగితే పోయింది అని అరుస్తుంది. తనతో చదివే పిల్లలందరూ ఇలానే పోగొడుతున్నారా? పెన్సిలెక్కడే అడిగింది అఖిల. పోయింది అంది ఆహవి. ఎక్కడ పోగొట్టావు? పెన్సిల్ ఏమైనా నాకు చెప్పా పోతుంది. ఎలానో పోయింది. అదెలా పోతుంది రోజుకొక పెన్సిల్? నీకు పెన్సిళ్లు కొనే నేను పేదరాలనైపోయేలా ఉన్నాను. ఇప్పుడేమైనా మనం కోటీశ్వర్లమా? మాటకు మాట ఎదురు మాట్లాడకు. నేనొక్కదాన్ని రాత్రింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నాను. నీకు వంట చేసి పెడుతున్నాను. నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. కొంచెం బాధ్యత తెలుసుకుని నడుచుకో. చెప్పేది అర్థమవుతోందా? నువ్వు చెప్పిన వాటిల్లో ఏ పదానికి నిఘంటువు చూసి అర్థం తెలుసుకోవాలో చెప్పావంటే అప్పుడు అర్థమవుతుంది.
ఇడియప్పానికి కలిపిన పిండిని కొంచెం తీసుకుని ఉండగా ఒక చేత్తో పిసుకుతూ టేబుల్ కింద కూర్చుని కథల పుస్తకం చదువుతోంది ఆహవి. ఆ ఒక్కచోటే ఆమెకు తల్లి తొందర ఉండదు. చాలా సమయం పట్టే కొత్త అల్పాహారాన్ని తయారుచేసి టేబుల్ కిందున్న కూతురి చేతికి అందించింది అఖిల. దాని రంగుని ఆకారాన్ని చూసి ఆహవి వద్దు అనేసింది. తినిచూడు, నచ్చుతుంది అంది అఖిల. నువ్వు చేసేవి ఏవి బాగోవు. నువ్వు రాను రాను అన్యాయంగా తయారవుతున్నావే. చిన్నపిల్లగా ఉన్నప్పుడే నయం, ఏం పెట్టినా తినేదానివి. అప్పుడేం తినేదాన్ని? నన్ను తినేదానివి అంది అఖిల. అది విని పడిపడి నవ్వింది కూతురు. టేబుల్ కింద నుండి బయటకొచ్చి తల్లి చుట్టూ చక్కర్లు కొడుతూ, నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మా, నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మా అంటోంది. అఖిలకి నవ్వొచ్చింది. ఆహవితో తర్కించటం అసాధ్యం. మాటలకి తడుముకోదసలు. నోరు తెరిస్తే చాలు చమత్కారం అలా వచ్చి పడుతూనే ఉంటుంది. ఇంత తెలివితేటలున్న పిల్ల రోజూ పెన్సిళ్ళెందుకు పోగొడుతోంది? అఖిలకి అంతు చిక్కలేదు. ఆమె స్కూల్ టీచర్ కూడా ఈ పిల్ల కావాలనే పోగొడుతుంది అంది. తనతో చదివే పిల్లలకి కూడా ఈ పెన్సిళ్లు మాయమయ్యే మర్మం అంతు చిక్కలేదు. కూతుర్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళింది. డాక్టర్ ఇద్దరినీ కొన్ని ప్రశ్నలు అడిగాడు. తర్వాత పాపతో ఏకాంతంగా మాట్లాడాడు. ఆహవి మనసు లోపల తీరని వెలితి ఉంది. దాన్ని పూరించడానికి ప్రయత్నించండి అన్నాడు డాక్టర్. అప్పుడనిపించింది అఖిలకి నాన్నలేని లోటే తనకున్న వెలితయి ఉండొచ్చు అని. సిల్వియాకి ఫోన్ చేసింది. అఖిలతో కలిసి చదువుకున్న స్నేహితురాలు ఆమె. మీడియాలో దర్యాప్తు కథనాలు అవి కవర్ చేస్తుంటుంది. కొలంబోలో ప్రసిద్ధ జర్నలిస్ట్. మాంగుళంలో అఖిల వాళ్ళమ్మ చనిపోయినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉండటంతో అంత్యక్రియలు అవి సిల్వియా సాయంతోనే నెరవేర్చగలిగింది. జరిగినవన్నీ సిల్వియాకు తెలుసు. రాత్రికి రాత్రి తప్పించుకుని వచ్చిన అఖిలని కొలంబోలో తనతో పాటు ఉంచుకుని దొంగ పాస్పోర్ట్ ఇప్పించి కెనడా రావడానికి సాయం చేసింది. ఆమెతో ఇప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు పేరు తెలుసా అడిగింది. అఖిల చెప్పింది. ఎలా తెలుసు? వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకేమైనా వివరాలు తెలుసా? కమాండో డివిజన్ మేజర్ జయనాథ్ ఆధ్వర్యంలో ముట్టడి చేశారు. ఇది చాలు, కనుక్కుంటాను అని ధైర్యం చెప్పింది సిల్వియా. 2 నెలల తర్వాత అర్ధరాత్రి సిల్వియా దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరు, కనిపెట్టేశాను అంది. సిల్వియా అడ్రస్ చెప్తుండగా న్యూస్ పేపర్ మీద రాసుకుంది. 2 రోజుల్లో బయలుదేరుతామని చెప్పింది అఖిల. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. 2 నెలలుగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఫలితం ఈ వివరాలు. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు. వెంటనే రా అంది సిల్వియా. జూలై 9, 2010 శుక్రవారం అఖిల తన కూతురితో కొలంబోలో దిగింది. మనువాంగొడ కొలంబో నుండి 35 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఉడుగంపొల అనే గ్రామానికి వెళ్ళాలి. అవన్నీ పూర్తిగా సింహళులు నివసించే ప్రాంతాలు కావడంతో అఖిలకి కొంచెం బెరుకు ఉండింది. సిల్వియా నవ్వింది. గుర్తుందా, నువ్వు కెనడా వెళ్లేటప్పుడు కూడా ఇలానే భయపడి చచ్చావు. నేను చెప్పాను, 2000 ఏళ్ల క్రితం యేసుని కనడానికి మేరీమాత 10 రోజులు గాడిదల మీద ప్రయాణించలేదా? నువ్వు విమానంలోనే కదా ఎగరబోతున్నావు, ఎందుకింత భయపడుతున్నావు అని. ఇప్పుడు చూడు, యుద్ధం లేదు, 1 గంట ప్రయాణమే. నిర్భయంగా వెళ్ళిరా, నాకు తెలిసిన ఆటో అతన్ని ఏర్పాటు చేశాను అంది సిల్వియా. ఆహవి ఆటోని చూడటం ఇప్పుడే. దానిలో ప్రయాణం అనగానే ఆమెకి పట్టలేనంత కుతూహలం. తల బయటికి పెట్టి వేడుక చూసింది. ఆకాశానికేసి చూసింది. ఇంత నిర్మలమైన నీలవర్ణపు ఆకాశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. ఇంత వెలుతురు కూడా కొత్తే ఆమెకి. మినువాంగొడ దాటగానే తారు రోడ్డు మట్టి రోడ్డుగా మారింది. ఆటో కుదేయడం మొదలుపెట్టింది. ఆ కుదుపులకి ఆహవి తుళ్ళింత జతచేరింది. వీధుల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఆటోని వెంటాడాయి. రోడ్డు పక్కనే ఉన్న అరటి చెట్లకు పెద్ద పెద్ద అరటి గెలలు వేలాడుతున్నాయి. చిన్న మూతి ఉన్న బాటిళ్ల లోపల పెద్ద మామిడికాయలు చెట్లకి వేలాడుతున్నాయి. ఇదెలా సాధ్యం అడిగింది ఆహవి. నీకన్నీ తెలుసంటావు కదా, ఆలోచించు అంది అఖిల. గిన్ని కోళ్లను ఆహవి టేబుళ్ల మీద చూసింది గాని ఇలా వీధుల్లో తిరగడం చూడలేదు. చిన్న తలతో పెద్ద శరీరంతో అవి మేత పుడుచుకు తింటూ అటూ ఇటూ నడవటం ఆశ్చర్యంతో పాటు ఆమెకు నవ్వు తెప్పించాయి.
ఆమె చిన్ని బుర్ర అన్ని ఆశ్చర్యాలను నింపుకోలేకపోయింది. ఉన్నట్టుండి, అమ్మా, ఎక్కడికెళ్తున్నావు? అమ్మమ్మ వాళ్ల బంధువుల ఇంటికా అని అడిగింది. కొంచెం ఆగు. ఎందుకంత తొందర? చెప్తాను. వెళ్లే చోట తిన్నగా ప్రవర్తించు. అక్కడ నీ వంకర మాటలు ప్రదర్శించకు. నీ బుర్రని కాసేపు వాడకు. నీ పేరు ఏమి అని ఎవరైనా అడిగితే ఒక మంచి కెనడా అమ్మాయిలా ఆహవి అని చెప్పు. పళ్ళికిలించుకుంటూ నిల్చోకు. సరే, అలా బుద్ధిమంతురాలిగా నడుచుకుంటే నాకేమిస్తావు? ఏమివ్వాలేంటి? క్లాసులో మంచి పేరు తెచ్చుకుంటే గిఫ్ట్ అడగచ్చు. లేదా 100 మీటర్ల పరుగు పందెంలో నెగ్గితే ఏదైనా ఇవ్వచ్చు. తిన్నగా ఉండడానికి కూడా ఏదైనా ఇస్తారా? ఓ దేవుడా, నా జీవితమే ముగిసిపోయింది. 10,000 మైళ్ళు ఎగిరి వచ్చింది నా సత్ప్రవర్తనని ప్రదర్శించడానికా? సరే సరే, ఇంకాపు. ఇంకా కొన్ని నిమిషాలే. నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. నేను నమ్మను అంది ఆహవి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే రోజు. ఒకసారి అది మారాక మళ్లీ గొంగళి పురుగుగా మారగలదా? అదెలా మారుతుంది? సీతాకోక చిలుక సీతాకోక చిలుకే. అదే, నీ జీవితంలో కూడా అలాంటొక సమయం ఇది. నేను రూపు మారబోతున్నానా? మట్టి బుర్ర అనొకసారి ముద్దుగా ఆహవి తలమీద ముటికేసింది తల్లి. అఖిలకి కొంచెం సింహళం వచ్చు. ఏం మాట్లాడాలన్నది మనసులో ఓసారి ఆలోచించుకుంది. ఆ వీధిలో అన్నీ 3-4 గదులున్న ఇళ్ళు. అన్నిటికీ పైకప్పుగా యాస్బెస్టాస్ రేకులు. పూల చెట్లు మెండుగా నాటి ఉన్నాయి. ఎక్కడ చూసినా బోగన్విలియా, గులాబీ, యాంథూరియం, కార్నేషన్ పువ్వులు పూసి ఉన్నాయి. ఆటో డ్రైవర్ దారిలో వెళ్లే ఒకతన్ని సిరిబాలా గురించి విచారించాడు. అతను ఒక ఇంటిని చూపించాడు. ఒక సాధారణమైన సిపాయి ఇల్లు ఇంత పెద్దదా అని అఖిల మనసులోనే ఒకసారి ఆశ్చర్యపోయింది. డ్రైవర్ని వెయిట్ చెయ్యమని ఆహవి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఒక మహిళ వచ్చి తలుపు తీసింది. ఇంటిలో వేసుకునే దుస్తుల్లో ఉంది. 14 సైజు దేహాన్ని 12 సైజు దుస్తుల్లో కుదించినట్టు దుస్తులు పిగిలిపోతాయా అన్నట్టు ఉంది ఆమె శరీరం. అయితే నవ్వుముఖం, మెడలో లావుపాటి గొలుసులు, 2 చేతులకి మోచేతుల దాకా గాజులు. వయసు 30కి లోపే ఉంటుంది. ఎవరు కావాలి అని అనుమానంగా అడిగింది. సిరిబాలా అని అఖిల చెప్పగానే, లోపలికి రండి అని సగం చిరునవ్వుతో ఆహ్వానించింది. నోటితో రమ్మని చెప్పినా మనసులో గాభరా ముఖంలో కనిపించింది. నా పేరు అఖిల. నేను కెనడా నుంచి వస్తున్నాను. ఈమె నా కూతురు ఆహవి అంది. ఆ ఇంటి ఆవిడికి ఏమీ అర్థం కాక దిగ్భ్రమ చెందినట్టు చూస్తూ ఉంది. చప్పుడు వినబడి లోపల నుండి ఓ పాప బయటికొచ్చింది. ఆ పాపను చూడగానే ఆహవికి అఖిలకి ఆశ్చర్యం. ఆహవిని అచ్చుగుద్దినట్టుంది. అదే ఎత్తు, అదే ఉంగరాల జుట్టు, అవే పొడవాటి కళ్ళు. ఆ పాపని చూపించి, మా కూతురు అసుందా, ఏమైనా తాగుతారా అని అడిగింది ఇంటావిడ. నీళ్లు మాత్రం అంది అఖిల. ఆయన లీవులో వచ్చి ఉన్నారు. 2 రోజుల్లో తిరిగెళ్ళిపోతారు. ఇప్పుడు సంతకెళ్లారు, వచ్చేస్తారు అని చెప్పి వంటగది వైపుకెళ్ళింది. ఆహవి, ఆ ఇంటి పాప ఒకరినొకరు ఎంత వింత అన్నట్టు చూసుకున్నారు. సిరిబాల ఇల్లాలు వంటగది నుండి నీళ్లతో వెనుతిరిగిన సమయానికి సైకిల్ మీద వచ్చి దిగాడు సిరిబాల. చేపలు, కాయగూరలు ఉన్న సంచుల్ని పట్టుకుని ఇంటి లోపలికి నవ్వుతూ అడుగులేశాడు. ఆ క్షణం తన జీవితం తలక్రిందులవ్వబోతోందని అతనికి తెలీదు. అఖిల లేచి నిల్చుంది. అఖిలని, ఆహవిని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఓ అడుగు వెనక్కేశాడు. ఆహవిని చూసి తర్వాత తన కూతుర్ని చూశాడు. వాడికి ఏమీ అర్థం కాలేదు. వాడి భార్య బిత్తరపోయినట్టు చూస్తూ ఉంది. ఏదో చెడు తన జీవితంలోకి అడుగుపెట్టినట్టు తోచింది. అఖిల సిరిబాలని చూసింది. అదే ముఖం, అవే విరిగిన పళ్ళు. వాడి నవ్వు తలక్రిందులుగా కనిపించింది. ఏం చెప్పాలి, ఏం దాచాలి అన్నది ముందే నిర్ణయించుకుని పొడిపొడిగా మాట్లాడింది అఖిల. జయశిక్కురు యుద్ధం జరుగుతున్న సమయం 21 నవంబర్ 1997 శుక్రవారం. మాంగుళం. అర్ధరాత్రి 1 గంట. మిలిటరీ వాహనంలో నువ్వు నీ జతగాడితో వచ్చి నా ఇంటి తలుపు పగలగొట్టావు.
మా అమ్మ తలమీద నీ స్నేహితుడు తుపాకీతో కొట్టాడు. ఇది నీ కూతురు, పేరు ఆహవి. ఈమెకు తన తండ్రిని చూపించాలని కెనడా నుంచి వచ్చాను. సిరిబాల భార్య దండెమ్మించి తడిచీర తెగిపడినట్టు నేలమీద దబ్బున పడిపోయింది. నీళ్ల గ్లాసులు చెల్లాచెదురయ్యాయి. సిరిబాల నోరు తెరుచుకుని వణికిపోతూ నిల్చున్నాడు. ఆహవిని చేయిపట్టి లాక్కుపోతూ అఖిల పరుగున వెళ్లి ఆటోలో కూర్చుంది. డ్రైవర్ తల దువ్వుకుంటూ ఉన్నాడు. తొందరగా తొందరగా పోనివ్వు అంది అఖిల. ఆహవికి అక్కడ వాళ్లు మాట్లాడుకున్నది ఏదీ అర్థం కాలేదు. ఏం జరిగిందన్నది ఆమె చిన్న బుర్రకి అంతు చిక్కలేదు. ఆటో కదలగానే ఏదో పెద్ద ఇబ్బంది నుండి తప్పించుకుని పారిపోతున్నట్టు ఆహవికి తోచింది. అమ్మ ముఖానికేసి చూసింది. ఆవేశంలో చెమటలు పోస్తున్న ఆ ముఖం మరెవరిదోలా అనిపించింది. నేను మంచిగా ప్రవర్తించానా? ఎవరది? నా పేరెందుకు సింహళంలో చెప్పలేదు అని అడిగింది ఆహవి. అఖిల కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టింది. తర్వాత అతని పేరు సిరిబాల. అతడే మీ నాన్న. అతని ముఖాన్ని గుర్తుపెట్టుకో, బుర్రలో నిలుపుకో. ఇదే చివరిసారి. ఇక నువ్వెప్పుడూ అతన్ని చూడబోవు. అప్పుడు అసుంద? ఆమె తల్లి తండ్రి ఎవరు? ఈ రోజు నుండి అసుంద ఒంటరి తల్లికి కూతురు. నాలాగా? నీలాగే. ఆహవి. రచన ఏ. ముత్తులింగం. తెలుగు సేత అవినేని భాస్కర్. ఈ కథ వెள்ளிக்கிழமை இரவுகள் 2016 మార్చి 30 ఆనంద విగడన్ వారపత్రికలో స్టార్ రచయితల కథలు అన్న శీర్షికలో వెలువడింది.